హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్లో ట్విస్ట్లు అయితే ఉంటున్నాయి. ఎలిమినేషన్ కోసం మళ్ళీ ముగ్గురైతే పోటీ పడతా ఉన్నారు. నువ్వో నేనన్న పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఆట అట్లా ఉంది, ఆడియన్స్తో కనెక్షన్ అట్లా ఉంది. ఆట మీద ఫోకస్ ఉంటే ఉండేది. కొంతమందికి ఆట మీద ఫోకస్ ఉన్నా సరే ఆడే విధానంలో పొరపాట్లు జరగడం వల్ల నెగిటివ్ అవుతుంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ కానీ నిన్న నైట్ లైవ్ చూసిన వాళ్ళు కానీ చాలా వరకు ఏంటంటే కనెక్ట్ అవుతారు. సో గేమ్ చేంజ్ అవ్వబోతుంది. ఎవరికి కనెక్ట్ అవుతారు, ఎందుకు గేమ్ చేంజ్ అవ్వబోతుంది? గేమ్ చేంజ్ అంటే మెయిన్ ఎలిమినేషన్నే నిన్నటి ఎపిసోడ్ లైవ్ చూసే వాళ్ళు కోస్త డిసైడ్ చేసే పరిస్థితి వచ్చేసింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మరి 6 ఉన్నారు కదా, ఈ 6లో ఖచ్చితంగా పక్కాగా ఎవరు సేవ్ అయిపోతారంటే ఇప్పటికి వరకు ఉన్నది నేను అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిని పరిశీలించి యావరేజ్గా చెబుతాను. కొన్ని చోట్ల కొన్ని వెబ్సైట్స్లో కొందరు ఫుల్ డామినేషన్ ఉంటారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది ఉంటారు, ఇన్స్టాలో ఒక లెక్క, ఫేస్బుక్ ఒక లెక్క, ట్విట్టర్లో ఒక లెక్క, ఇవన్నీ కలిపి ఫైనల్గా యావరేజ్గా సరాసరి చూసుకుంటే రామురాదుడు మంచిగానే ఉంది పొజిషన్లో. ఒక 30-33% వరకు ఉంది. సో ఈయనైతే సేవ్ అయిపోతారు, నో డౌట్. ఆ ఇన్నోసెన్సో కన్ఫ్యూజనో మొత్తానికి క్లారిటీ లేకపోవడమో కొంత ఈ ఫ్యామిలీ తాలూకు వస్తున్నప్పుడు లెటర్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు కూడా కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం. ఎందుకంటే ఆయన తలపడాల్సిందే. ఒకవేళ ఇప్పుడు బ్లూ టీమ్కి సంబంధించి అయ్యింది, బ్లాక్ టీమ్కి సంబంధించి ఏం జరిగిందని ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఫుల్ డీటెయిల్గా అనలైజ్ చేస్తే 2 వీడియోలు అప్లోడ్ చేస్తే చూడండి, మిస్ కాకుండా. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి అందులో. ఈ టాస్క్లు ఎట్లా పెడుతున్నారు, ఎవరు విన్ అవుతున్నారు, ఎవరు గొడవలు అయ్యాయి, ఎవరు పంచాయతీలు ఏంటి, అసలు ఈ పంచాయతీలన్నిటికీ ఎవరు మూల బిందువు, కేంద్ర బిందువు, సాఫీగా సాగాల్సింది అసలు ఎమోషనల్ ఎపిసోడ్స్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక ఆ వీడియోలు మిస్ కాకుండా అట్టగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే చాలా అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అయిన బటన్ యాక్టివేట్ చేసుకుంటే, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరే, ఇక రామురాదుడు అయితే బాగానే ఉంది. ఆయన వల్ల మొన్న కన్ఫ్యూజ్ అయిపోయినా అర్థమైంది ఫైనల్గా. మాటకారి కాదు, దడలాడించే టైప్ కాదు. అక్కడ ఎలా స్టాండ్ తీసుకోవాలో, ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక అయోమయైన గురి అయిపోయి రీతు చౌదరి అట్టగా తనుజ ఆ పక్క ఆమె ఈ పక్క ఆమె వాయించిస్తే కన్ఫ్యూజ్ అయిపోయినా అర్థమవుతూ ఉంది. ఏనేవి అది కూడా కాస్త సింపతి అయినట్టుంది. మెయిన్ ఏంటంటే అసలైన దిగ్గజాల్లో అనిపించుకుంటున్న తనుజ కావచ్చు, ఎమ్మెన్యేల్ కావచ్చు, భరణి కావచ్చు, సుమన్ శెట్టి కావచ్చు నామినేషన్లు లేకపోవడం కూడా ఈ ఫస్ట్లో ఉండే వాళ్ళకి ఓటింగ్ షేర్ అవుతుంది. ఇక ఫ్లోరా షైన్ కూడా మంచిగానే జరుగుతుంది. ఒక 31% వరకు ఉంది, ఒక 28-30-31 ఈ రేంజ్లో. సో ఇప్పుడు నిన్న ఇవిడికి చెప్పినట్టు ఒక టాస్క్ అయితే గెలుస్తుంది. ఇవిడ ఈ బ్లాక్ టీమ్కి సంబంధించి ఒక టాస్క్ ఇచ్చేటప్పుడు అందులో విన్ అవుతుంది. అయితే ఓటింగ్ పరంగా చూస్తే గత 2 వారాల్లో కూడా ఖచ్చితంగా డేంజర్ జోన్లో బాటమ్ 2లో ఉండే ఫ్లోరా షైన్ ఈసారి టాప్ 2లోకి వచ్చేసింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఈవిడి మీద వ్యతిరేకత లేకపోవడం, మిగతా కంటెస్టెంట్స్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడం ఒక రకంగా. ఎందుకంటే ఫ్లోరా షైన్ వచ్చినా సరే పెద్ద కంటెంట్ గురించి ఎవరికి ఏం అంచనాలు లేవు. వచ్చిందంటే ఒకటో వారం వెళ్ళిపోద్దులే కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం అని అనుకున్నాం. కానీ మిగతా వాళ్ళ మీద భారీ అంచనాలతో మెయిన్ కామనర్స్ కేటగిరీ నుంచి వచ్చిన ప్రియ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, హరీష్ కావచ్చు, వీళ్ళ మీద భారీ అంచనాలతో వచ్చారు. అంచనాలు అందుకోలేక చతికిలు పడిపోయారని చెప్పొచ్చు. డిసప్పాయింట్ చేశారు ఆడియన్స్ని. సో అందువల్ల డిస్కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. అగ్ని పరీక్షలో మనమే కదా సపోర్ట్ చేస్తాం, వీళ్ళు వస్తే బాగుంటుంది, కంటెంట్ వస్తుంది. కానీ అది వాళ్ళకి పాజిటివిటీ పెంచే కంటెంట్ అయితే బాగుండేది. ఆడియన్స్ నుంచి ఓట్లు కూడా కనెక్ట్ అయ్యేవి, పెరిగేవి. బట్ నెగిటివ్ అయిపోయే కంటెంట్ కావడం వల్ల మైనస్ అయిపోతుంది. అయితే ఫ్లోరా షైన్లో ఇంకో విషయం ఏంటంటే నిన్న ఎమ్మెన్యేల్ చెప్పినట్టుగా ఆవిడికి మిగతా వాళ్ళకి ఏంటి, తెలుగు వాళ్ళు తెలుగు వచ్చింది కనుక వాళ్ళు కామెడీ అయినా బాధ అయినా ఏదైనా షేర్ చేసుకుంటున్నారు, ఫ్రీగా ఫ్లోలో మాట్లాడేస్తున్నారు, వాళ్ళు చెప్పేది వింటున్నారు, అంతా ఎక్కడిదక్కడ దించేసుకుంటున్నారు ఒత్తిడి అనేది. బట్ ఈవిడికి ఏంటి, లాంగ్వేజ్ సమస్య వల్ల ఆవిడ మనసులో ఏముందో చెప్పలేక, అవతల వాళ్ళకి పూర్తిగా అర్థం చేసుకోలేక అది ప్రెజర్ పెరుగుద్ది. బట్ ఈవిడంటే ఇమ్మాయిలు అయినట్టుగా ఆ మెడిటేషను, ఆ యోగాలు అవన్నీ చేయడం ఏమన్నా చాలా స్ట్రాంగ్ లేడీ, ఎమోషనల్గా బ్యాలెన్స్గా అలా ఉంటుందంటే అది కూడా ఒక మంచిదే కదా. సో లాంగ్వేజ్ రాకపోవడంతో పాటు ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల హైపర్ అయిపోయి టెంపర్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడేయకుండా బ్యాలెన్స్, పైగా ఫస్ట్లోనే కోటింగ్ పడిపోయింది కనుక సంజన విషయంలో బ్యాలెన్స్ సెట్ అయిపోయినట్టుంది. అయితే కంటెంట్ రావట్లేదని పంపించాలి తప్ప అలా పంపించేస్తారని నేను అనుకోవట్లేదు. ఓట్లు అయితే గట్టిగానే పడతానే టాప్ 2లోకి వచ్చింది. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఒక 11% ఉంది. ఇతను నేను పట్టిన కుందలికే 3 వేలు, నేను చెప్పింది రైట్, ఇతర వాళ్ళ హౌస్ ఫార్మర్ చిన్నదానికి కన్యం అంటాడు. మొన్నేమో ఆ పిల్లకి ఏంటి తనుజాకి అన్నపూర్ణలా వడ్డించాలి ప్రేమతో, మరి ఇతను అలా చేస్తున్నాడా? సంజనతో కొద్దిగా వేగంగా పెట్టండి అని దానికి మళ్ళీ దాని గురించి నన్ను నామినేషన్ కోసం పాయింట్ కోసం రకరకాల కామెంట్లు చేసి అసలు ఆవిడ మనిషేనా అని అనేస్తూ ఉంటాడు. అతను అంటేనే తట్టుకోలేడు, ఆవిడ అసలు మనిషేనా అని ఎమ్మెన్యేలతో చెబుతూ ఉంటాడు. మరి ఇది ఎట్లా ఆడియన్స్కి ఎట్లా కొద్దిగా నెగిటివ్ వైబే వస్తుంది కదా. అట్లాగే ఇంకా ఈ టాస్క్లప్పుడు కూడా ఇతడు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దమ్ము సిరీస్ కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తానికి ఇప్పుడు అది మనం ఫైనల్గా టాస్క్ చూసిన తర్వాత పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆ డెసిషన్ మేకింగ్ విషయంలో సంజన వర్సెస్
ఇంకొక అమ్మాయి ఎవరు ప్రియా విషయంలో ఒపీనియన్ మార్చేసింది. ఫస్ట్ సంజన విన్ అయ్యిందని చెప్పింది, తర్వాత ప్రియా విన్ అయ్యిందని చెప్పింది. ఫైనల్గా ప్రియాకి అవకాశం వచ్చింది. బట్ అక్కడ ఏం జరిగింది లైవ్లో మనకు చూపాలి. అది చూసిన తర్వాత దమ్ము శ్రీజాకి మాస్క్ మ్యాన్కి అది పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ అని మాట్లాడుకుందాం. ఇక 4th ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. గ్రాఫ్ తగ్గుతూ ఉంది. ఈ 2 రోజులు కూడా 11 నుంచి 10 నుంచి 9కి వచ్చి ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకు వచ్చాడో అతనికి కూడా క్లారిటీ లేదు. మన మనీష్ మర్యాద కూడా శివాజీ గారి తాలూకా ఏంటిది బజ్లో కూడా చెప్పినప్పుడు అదేండు, నేనేదో ఫైర్ ఉంటుంది ఎక్కడో ఉంటాడు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తుస్సుమనిపోయి ఫ్లవర్ అని చెప్పాడు. సో వాదార్చడానికే వచ్చిన శ్రీజ ఏడవగానే పరిగెత్తిల్లు వాదారుస్తున్నాడు. ప్రియా కావచ్చు, ఇంకెవరైనా హౌస్లో ఎవరు ఏడవలే, ఎవరు ఏడలేదా, ఏడవండి నాకు పిలుపు రావాలి అన్నాడు. ఎందుకంటే సంజన కూడా అంటుంది, సరే మేము చెబితే వినట్లేదు కదా, కళ్యాణ్ పిలుస్తూ ఉండిన లెక్క. సో కంటెంట్ అయితే ఏమీ లేదు. ఎంటర్టైన్ చేశాడా లేదు, ఏమైనా అద్భుతంగా టాస్కులు పర్ఫామ్ చేశాడా లేదు. ఆ టాస్క్ ఒక టాస్క్ ఆడాడంటే అది కూడా 2 టాస్కులు, కాలచక్ర కావచ్చు లీ టాస్క్ వచ్చి 2 టాస్కులు కూడా అతడిదే ఫౌల్ ఉన్నా సరే మళ్ళీ వితండవాదం చేస్తాడు. నేను ఫౌల్ ఆడలేదు, నేను రూల్ బ్రేక్ చేయలేదు అంటాడు. సో అది లేక ఇది లేక ఎట్లా కనెక్ట్ అవుతాడు? అన్నింటికంటే ఉండకూడదు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు ఏంటంటే పులిహోర. అటేమో ఫస్ట్ రీతు చౌదరి ట్రై చేసి, ఇప్పుడేమో ఇటుకాసి ఈ పిల్లకి ట్రై చేసి, ఇతను ఆటకే గేమ్ మీద ఎటు ఫోకస్ లేదు. పక్కోళ్ళ గేమ్ కూడా చెడిపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఏమై తనూజకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అరే ఇతని వల్ల మా ఫేవరెట్ కంటెస్టెంట్ గేమ్ కూడా అస్సాం వెళ్ళిపోతుంది, ముందు ఇతను బయటికి లాగిస్తూ పని అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఎవరావిడ ఫ్లోరాషనికి ఎందుకు అంత ఓటు పడుతుంది, ఆవిడ ఆట అద్భుతంగా ఆడేస్తుందని కాదు కదా, మిగతా వాళ్ళ మీద వ్యతిరేకత వల్ల ఆవిడకి ఎక్కువ షేర్ చేస్తాను. అట్లాగే ఈ తనుజకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి ఓటు బ్యాంక్ ఉంది. సో ఆవిడ ఆటకి ఎఫెక్ట్ పడిపోతుంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందన్న మాదిరిగా. సో ఖచ్చితంగా మిగతా వాళ్ళ మీద కాస్త ఫోకస్ పెట్టారంటే ఇతడు ఫసక్కే అస్సాం వెళ్ళిపోవచ్చు, ఇంకా ఈ వారం బయటకు వచ్చేవచ్చు. సో ప్రస్తుతానికి కళ్యాణ్ కూడా డేంజర్లో ఉన్నాడు, నో డౌట్. ఇంకా ఓటింగ్ ఉంది కనుక ఈ 3 రోజుల్లో చూద్దాం. ఇక రీతు చౌదరి కూడా 8%, ఇతరుకు 9% ఉంటే రీతు చౌదరి కూడా 8%. ఇంటా బయట ఆవిడ బ్యాట్ ఏమని అనుకోలే, అది అంత పంచాయతీ అయింది. లోపల చూసాం సంచాలక గాన్ఫేర్ డెసిషన్ అనేది, అలాగే బయట కూడా కొంత కాంట్రవర్సీ నడుస్తుంది కనుక సో ఈ అమ్మాయికి కూడా డేంజర్ బెల్స్ అయితే మోగుతూ ఉన్నాయి. సో ఆ ఒక టాస్క్ విషయంలో ఆవిడ అట్లా చేయకపోయి ఉంటే బాగుండేది. ఇంత వ్యతిరేకత ఇంత తక్కువ టైంలో తెచ్చుకునేది కాదు. ఫస్ట్ వారం అంతా సంజన కంటెంట్ ఇస్తే, 2వ వారం నాది నేను ఇస్తా కంటెంట్ అనే లెక్క పాజిటివ్ నెగిటివ్ చాలా కంటెంట్ క్రియేటర్ అయిపోయాయి. ఆ కంటెంట్ క్రియేషన్ అనేది పాజిటివ్ వే అయితే బాగుండేది. ఇక బాటంలో ప్రియా ఉంది. ఒకవేళ ప్రియా సేవ్ అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే నిన్న లైవ్ చూస్తే అరే ఫస్ట్ టైం నచ్చేస్తుంది అబ్బా అంత లెక్క ఆవిడ ఒక స్టాండ్ తీసుకుంది. ఎప్పుడు మాట్లాడితే దమ్ము శ్రీజ అంటది కదా, నేను స్టాండ్ అని ప్రియా తీసుకుంది. దమ్ము శ్రీజ ఫస్ట్ సంజన గెలిచింది ఆ టాస్క్లో అని చెప్పి, తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పడంతో లేదు ప్రియా గెలిచిందని చెప్పేసి సంజన టచ్ చేసింది. బట్ సౌండ్ రాలే, బజర్ మోగలే, ఎట్లా చెప్పి ప్రియా ఒప్పుకోలే. ఇది ఫ్యామిలీ బాండింగ్ ఎమోషన్కి సంబంధించిందమ్మా, ఇక్కడ కూడా నువ్వేంటి తొక్కలో స్టాండ్ గడిది గుడ్డు అని బాగా ఫీల్ అయిపోయి, గిల్ట్ ఫీల్ అయిపోయి చాలాసేపు ఏడుస్తూనే ఉంది. సో ఎవరు చెప్పినా, డీమాన్ వచ్చి చెప్పినా, శ్రీజ వచ్చి చెప్పినా, కళ్యాణ్ వచ్చి చెప్పినా, తనుజ వచ్చి చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా నేను విన్నో, నాకు వద్దు. ఎందుకంటే సంజన గారికి ఒకవేళ అన్యాయం జరిగినా ఫ్యామిలీతో సంబంధించింది కాబట్టి బయట చూసేవాళ్ళు కూడా ఇప్పుడు సంజన గారి ఫ్యామిలీ కూడా మా అమ్మాయి కోసం మేము పంపింది, ఈ అమ్మాయి తీసుకుంది, అన్ఫైర్ డెసిషన్ వాళ్ళంటే నాకు ఆ గిల్ట్ వద్దని ఎవరు భరించలేరు. అది ఇప్పుడు వేరే టాస్క్లు అనుకోండి, నా ఫ్రెండ్ గెలవాలి, నీ ఫ్రెండ్ గెలవాలి, ఇలాంటి బాండింగ్స్ అంటే అనుకోవచ్చు. బట్ ఇక్కడంటే గుచ్చుకుంటుంది ఆడియన్స్కి కావచ్చు, ఆ కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్కి కావచ్చు. ఆ మెయిన్ వీళ్ళు గిల్ట్ తీసుకోలేరు అది. సో ప్రియా ఆ విషయంలో మాత్రం గట్టిగా ఒక స్టాండ్ తీసుకుని ఉండింది. సో లైవ్ ఎంతమంది చూశారు, నైట్ 2:30 వరకు ఇదే పంచాయతీ నడిచింది. ఆ లైవ్ అప్డేట్స్ అన్నీ ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్లో క్లియర్గా అరటపండు వచ్చిన నోట్లో పెట్టిన మాదిరిగా చెప్పా. దాంతోపాటు నా ఒపీనియన్ ఏంటనేది కూడా చెప్పి ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఈరోజు రాబోతున్న ప్రోమోలు ఏంటో, అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ కలిపి ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేసి పెట్టి అది కూడా చూడండి. సో ఈ ప్రియాకి ఈరోజు ఎపిసోడ్ నిన్నటి లైవ్ అంతగా బాగా ప్లస్ పాయింట్ అవుద్ది. ఒక 2% ఓటింగ్ పెరుగుద్దేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హానెస్ట్గా చెప్పింది, సిన్సియర్గా ఒప్పుకుంది. సో ఆవిడకే ఇచ్చే వద్దు, ఎమోషనల్తో ఆడుకోవద్దు అనే లెక్క కనెక్ట్ అవుతుందేమో చూద్దాం. మొత్తానికి ప్రియా 7% ఉంటే, రీతు 8 ఉంటే, పవన్ కళ్యాణ్ 9 ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉంటుంది. ఈ వీకెండ్ వచ్చేసరికి ఎవరు మరి ఎట్లా ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవకలు. అలాగే మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.